ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అవి కట్ చేద్దాం కర్రీ కోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నాను. ఆనియన్స్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మనకి కళ్ళల్లో వాటర్ రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఫస్ట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా కట్ చేసుకుంటే కళ్ళల్లో వాటర్ అనేదే రాదనమాట. అలాగే పొట్టు కూడా చాలా ఈజీగా తీసేయొచ్చు, చాలా నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆనియన్స్ కూడా క్లీన్గా ఉంటాయన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలానే కట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసేసాను. కర్రీ కోసమని కట్ చేస్తున్నాను. కానీ ఇంతలో అయితే మా హస్బెండ్ వచ్చేసి కాల్ చేసి నేను కర్రీ వచ్చి ప్రిపేర్ చేస్తానని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే స్టవ్ పైన రైస్ ఒక సైడ్, నెక్స్ట్ పాలు ఒక సైడ్ పెట్టానమాట. రైస్ అయితే ఉడికిపోయింది, ఇంకా వార్చేసాను. ఇంతలోగే మా హస్బెండ్ అయితే వచ్చేసారు. కర్రీ ప్రిపేర్ చేస్తానని చెప్పారనమాట. మా వారికి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. టైం దొరికినప్పుడల్లా కుకింగ్ చేస్తూ ఉంటారు. పకోడీలు అయితే వేస్తున్నారు. పకోడీలు వేసి కడీని అయితే ప్రిపేర్ చేశారు. పెరుగుతో చేస్తారనమాట. ఇంతకుముందు దీని గురించి ఒక వీడియో కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే రిలేటెడ్ వీడియోలో లింక్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే పకోడీలను అయితే కడీలో వేస్తున్నాను. తినే ముందే వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే బాగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట. ఇంక ఇక్కడైతే కడీతోనే రైస్ని అయితే తినేస్తున్నాము. ఇంక వేరే కర్రీ అవసరం లేదు, సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్.